అసలు నైన్ అనగానే ఒక విద్యానగర్, కుకట్పల్లి, సో ఎస్ఆర్ నగరు, సుచిత్ర ఇట్లాంటి కొన్ని పేర్లు వినపడుతున్నాయి. నైన్ అనగానే నేరేడ్మట్ చాలా మంది బ్రాంచ్లు. ఫన్నీ థింగ్ ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ లేట్గా స్టార్ట్ చేసినా ఫుల్ స్ట్రెంత్ నిండిపోయింది. అంటే ఫ్యాకల్టీ విషయంలో అంటే మీకు మిగతా ఏవైతే పాపులర్ బ్రాంచెస్ ఉన్నాయో దాంతో ఈక్వల్ లెవెల్ ఫ్యాకల్టీస్ ఉన్నాయో సార్ ఇక్కడ బహుశా అన్ని 9 లాగానే ప్రోగ్రామ్ ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్ ఒక్కసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పగలుగుతారా మీరు? నిహో కంగ్రాచులేషన్స్ విహారీ గారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇవాళే కాలేజ్ బోర్డు పర్మిషన్ వచ్చిందని తెలిసింది, నిజమేనా అది? అవునండి. సో వీఆర్ నో లాంగర్ నైన్ ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి అకాడమీ. ఓకే, సో ఇక్కడ నుంచి జూనియర్ కాలేజ్, ఇక్కడ నుంచే మీకు ఫార్వర్డ్ ఇంకా బయట నుంచి చేయనక్కర్లేదు. ఇక్కడ నుంచి కంప్లీట్ పిల్లలంతా ఇంకా నైన్ ఎడ్యుకేషన్ పేరు మీద పెట్టిన 1 year లోపట్నే వచ్చేసింది పర్మిషన్. సో గ్రేట్ గ్రేట్. యాక్చువల్లీ అంటే ఏంటి సార్, ఇప్పుడు నార్మల్గా 9 ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసిపోయింది. సో 9 అంటే ఆల్ యంగ్ ఐడియన్స్, ఫ్రెండ్లీ టీచింగ్, తర్వాత రూట్ లెర్నింగ్ ఉండదు. సో స్టూడెంట్స్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్, అకేషనల్ స్పోర్ట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి, ఆల్మోస్ట్ 70% సీట్స్ వస్తాయి. ఇవన్నీ తెలుసు అందరికీ. అసలు 9 అనగానే ఒక విద్యానగర్, కుకట్పల్లి, సో ఎస్ఆర్ నగరు, సుచిత్ర ఇట్లాంటి కొన్ని పేర్లు వినపడుతున్నాయి. 9 అనగానే నేరేడ్మట్ చాలా మంది బ్రాంచ్లు. ఫన్నీ థింగ్ ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ లేట్గా స్టార్ట్ చేసినా ఫుల్ స్ట్రెంత్ నిండిపోయింది. అసలు అంటే నేరేడ్మట్ అని వెంటనే వినకపోవడానికి కారణం ఏంటి అసలు? బేసికలీ మేబీ ఈ ఏరియా ఎక్కువ మందికి తెలియకపోవడం. ఓకే, అంటే హైదరాబాద్లోనే ద మూమెంట్ హైదరాబాద్ అన్న వెంటనే కొన్ని ఏరియాస్ గుర్తుకొస్తాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని అంటారు, లేదా మాదాపూర్ గచ్చిబౌలి అంటారు, లేదా కుకట్పల్లి అంటారు. బట్ సైనిక్పురి అన్న వర్డ్, నేరేడ్మేట్ అన్న వర్డ్ మైండ్లోకి ఇమీడియట్గా రాదు. సో అందుకు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని నా ఫీలింగ్. నేరేడ్మట్ అనేది పాపులర్ నేమ్ కాదు, పాపులర్ నేమ్ కాదు. సో దానివల్ల వెంటనే 9 అనగానే నేరేడ్ పేరు కూడా పలకడానికి నేరేడ్మట్ అనేది వెంటనే గుర్తుకు రాదు. అది ఒకవేళ విన్నా నేరేడ్మట్ అనే వర్డ్ గుర్తుకు రాదు ఈజీగా, అంత ఈజీగా కుకట్పల్లి లాగా, సుచిత్ర లాగా ఈజీగా. సో అదే రీజన్. అంటే ఫ్యాకల్టీ విషయంలో అంటే మీకు మిగతా ఏవైతే పాపులర్ బ్రాంచెస్ ఉన్నాయో దాంతో ఈక్వల్ లెవెల్ ఫ్యాకల్టీస్ ఉన్నాయా సార్ ఇక్కడ? ఎస్ సార్, ఈక్వల్ లెవెల్. అంటే ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మేమే రిక్రూటర్స్, వి సెలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఐఐటీస్ అండ్ డిఫరెంట్ ఐఐటీస్లో సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు బ్రాంచెస్ అసైన్ చేస్తాం. అంటే ఆ డైరెక్టర్కి అనుకూలంగా ఎవరైతే సూట్ అవుతారో, ఆ బ్రాంచ్కి ఎవరైతే నీడ్ సూట్ అవుతారో అన్నది. సో ఇట్స్ నాట్ లైక్ ఎన్డిఎంకి హైర్ చేస్తున్నాను లేదా విద్యానగర్ హైర్ చేస్తున్నాను, అలా కాకుండా 9కి హైర్ చేసి అప్పుడు బ్రాంచ్కి తగ్గట్టు ఫ్యాకల్టీని అసైన్ చేస్తాం. కాబట్టి ఒకటి ఎక్కువ ఉండడం, బెటర్ ఉండడం, తగ్గకుండా ఇష్యూ లేదు. ఇష్యూ లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా 9 అంటే నార్మల్ ఐఐటి అని మీరు కూడా చెప్తుంటారు కదా బోర్డులో, అంతా యంగ్ ఐఐటియన్స్ అని. ఇక్కడ కూడా అంత ఐఐటియన్స్ ఉంది, ఒకసారి కొంచెం ఫ్యాకల్టీ కూడా చెప్పండి. అవునండి, ఇక్కడ నాతో పాటు ఇప్పుడు 6 టీచర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక కోహోర్ట్ యాడ్ అవుతుంది. సో మాకు మ్యాథ్స్ ఫ్యాకల్టీకి తుషార్ సార్ అండ్ సన్నీ సార్ ఉన్నారు. సో తుషార్ సార్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఐఐటి గౌహతి అండ్ సన్నీ సార్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఎన్ఐటి వరంగల్. తర్వాత మనకి ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ప్రతీక్ సార్ అండ్ హసన్ సార్. ప్రతీక్ అన్న ఆయన ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్, హసన్ ఏమో ఐఐటి జోధ్పూర్. తర్వాత కెమిస్ట్రీ వీ హ్యావ్ ఖుషి మ్యామ్ అండ్ దెన్ సారంగ్ సార్. ఖుషి మ్యామ్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఐఐటి ఇండోర్ అండ్ సారంగ్ ఇస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. నేను కూడా ఐఐటి ఖరగ్పూర్. మీరు కూడా ఐఐటి ఖరగ్పూర్. సో 6లో 5 ఐఐటి ఖరగ్పూర్ అండ్ 1 ఎన్ఐటి వరంగల్. సో లైక్ ఎనీ అదర్ కాలేజ్, ఆల్మోస్ట్ ఆల్ ఐఐటియన్స్. ఐఐటి వరంగల్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు టాప్ 7 అది. సో సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో మీరు కూడా చాలా కాలం నుంచి పనిచేస్తుంటారు కదా? అవునండి, నేను ఒక 8 years నుంచి నేను ఎడ్యుకేషన్లోనే పనిచేస్తున్నాను. సో 8 years నుంచి. దీనికన్నా ముందు బ్రాంచ్ ఎక్కడ పనిచేస్తారు మీరు? దీనికి ముందు బ్రాంచ్ అంటే ఒక 1 year ఎస్ఆర్ నగర్లో చేశాను. దానికన్నా ముందంతా విద్యానగర్. సో విద్యానగర్, ఎస్ఆర్ నగర్లో చేస్తాను. మీ మెయిన్ టైం అంతా కూడా ఎక్కువ టైం అంతా విద్యానగర్ అండి. విద్యానగర్. సో మేడం, యాక్చువల్లీ నేను నరేన్ చెప్పాను, నాకు యాక్చువల్గా నాకు నేరేడ్మట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందో తెలియదు, రఫ్గా తెలుసు. నేను మామూలు అనుకునేది హైదరాబాద్లో ప్లేస్ ఉండే కదా, ఒక పైన ఏదో షాపింగ్ మాల్ ఉంటుంది, షాపింగ్ మాల్ పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, ఇట్లా అనుకున్నాను. నార్మల్ నేను నిజంగా కూడా అదే అనుకున్నాను.
సో అనుకోకుండా నేరెడ్మెట్ ఒకసారి నారాయణ వచ్చారట ఇక్కడికి. నాతో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు నేను నేరెడ్మెట్ చాలా బాగుంటుంది, నేను వెళ్ళాను, చాలా చాలా బాగుంటుంది అని చెప్పాడు యాక్చువల్గా. నేను ఫోటో చూపెట్టాడు, నా దగ్గర ఫోటో తీసింది ఫుల్ ఫ్లెడ్జ్ బిల్డింగ్ నాకు అప్పుడు తెలిసింది ఓకే. నేరెడ్మెట్. అప్పటిదాకా ఏదో ఫ్లోర్గా అనుకున్నాను నేను అప్పటి వరకు కూడా. సో ఫుల్ ఫ్లెడ్జ్ బిల్డింగ్ అని తెలిసింది. తర్వాత చాలా బాగుంటుంది, ఇన్ఫ్రా బాగుంటుంది. సో మీకు చుట్టూ వెంటిలేషన్ అవి కూడా నాకు కనిపించింది యాక్చువల్లీ. చుట్టూ కూడా 3 times వెంటిలేషన్ ఉంటుంది కదా. మొత్తం అంతా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం రచకొండ పోలీస్ స్టేషన్ ఉంది. కంప్లీట్ పోలీస్ అది చెప్తాడు, పోలీస్ కమిషనర్ పక్కనే అన్నీ చెప్తాడు యాక్చువల్లీ. అండ్ ఇది కంప్లీట్ గా డిఫెన్స్ అండ్ మిలిటరీ ఏరియా కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. మనకి ఎగ్జాక్ట్లీ ఫుల్ సెక్యూరిటీ అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మనకి బిల్డింగ్స్ కూడా ఏమీ లేవు, దిస్ ఓన్లీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ నేరెడ్మెట్ ఎగ్జాక్ట్గా దేనికి కనెక్టెడ్ అనే విషయంలో చాలామంది క్లారిటీ లేదు. ఇప్పుడు మీకు రాజేంద్ర నగర్, శంషాబాద్ అనగానే కర్నూలు, మహబూబ్ నగర్ కనెక్టివిటీ అంటుంటారు. సుచిత్ర అనగానే నిజామాబాద్, మెదక్ అటు ఏరియా కనెక్ట్ ఉంటుంది. ఎల్బీ నగర్ అనగానే విజయవాడ, సమ్ నల్గొండ అట్లా కనెక్టెడ్ అనేది ఉంటుంది కదా. సో ఇది ఒకవేళ యాక్సెస్ హాస్టల్ వాళ్ళు వేస్తే ఏ ఏరియాల వాళ్ళకు దగ్గర అంటే బహుశా భువనగిరి, కీసరా దగ్గర కదా. కీసరా కీసరా అంటే భువనగిరి, యాదగిరిగుట్ట. అటు నుంచి వరంగల్. ఆ నెక్స్ట్ ఎగ్జిట్ అంటే కరీంనగర్, సిద్దిపేట నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ కీసర నుంచి రావచ్చు. తిరుపతి పెద్దగా టైం ఏం పడుతుంది. కీసర నుంచి అంతా 40 minutes, 35 minutes 40 minutes పట్టుంటుంది. అక్కడి నుంచి వచ్చాను, కీసర ఎగ్జిట్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు. సో సిద్దిపేట, కరీంనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, పార్ట్ ఆఫ్ నల్గొండ, ప్రాబ్లమ్ ఓల్డ్ నల్గొండ. సో ఈ ఏరియాలకు కనెక్ట్. ఈవెన్ వరంగల్. సో గట్కేసర్ ఎగ్జిట్ నుంచి చూస్తే కొంచెం ఓఆర్ఆర్ మనకి చాలా దగ్గర ఉంది, 20 minutes లో వీ కెన్ జస్ట్. సో ఎనీ ప్లేస్ ఓఆర్ఆర్ దగ్గర ఏ ప్లేస్ కన్నా రావచ్చు. ప్రిఫరబుల్లీ వరంగల్, ఈ ఏరియా, భువనగిరి, నల్గొండ, పార్ట్ ఆఫ్ నల్గొండ అండ్ కరీంనగర్. సో ఈ ఏరియాస్ హాస్టల్ హాస్టల్ కూడా 2 ఉన్నాయి మేడం. ఎస్ సార్, బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి బాయ్స్ కి గర్ల్స్. సో లాస్ట్ ఇయర్ పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఫుల్ స్ట్రెంత్ ఉంది. ఫుల్ స్ట్రెంత్ ఉంది. నార్మల్గా మీకు పీర్ గ్రూప్ ఎట్లుంటే మనకి వచ్చేది అంటే మీకు స్కూల్స్లో స్టేట్, సిబిఎస్ఈ, ఐబీ అట్లా మనకి మొత్తం అందరూ ఉంటారు సార్, సిబిఎస్ఈ, స్టేట్, అదర్ బోర్డ్స్ అందరూ ఉన్నారు మనకి ఇక్కడ. అందరూ ఉంటారు కానీ డామినెంట్ స్టూడెంట్ ఎక్కువ సిబిఎస్ఈ చుట్టుపక్కల ఆబ్స్టకల్స్ నుంచి వస్తున్నాయి. సో యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఓవరాల్గా అంటే రఫ్గా బహుశా అన్ని 9 లాగానే ప్రోగ్రామ్ ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఒక్కసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పగలుగుతారా మీరేమి? అంటే మోర్ ఆర్ లెస్ విద్యానగర్లో మేము ఏదైతే మోడల్ అనుకున్నామో 8 years ఎక్స్పాన్షన్ అవ్వకముందు మీకు తెలిసిందే ఫస్ట్ ఒకే ఒక బ్రాంచ్ ఉండేది 2012 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్. సో అక్కడ ఏదైతే జరుగుతుందో సేమ్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ అంతే ఉంటుంది, బట్ కొంచెం నా టచ్ వస్తుంది. ఓకే. సో మీ టచ్ ఏంటో అయిపోయింది. సో ఆ ఫ్రీడమ్ డైరెక్టర్స్కి అది ఎక్కడైనా ఉంటుంది, నాకు తెలిసి ఆ విషయం. ఇక్కడ ఏ బ్రాంచ్ అయినా వాళ్ళ ఓన్ ఫ్లేవర్ ఉంటుంది. సో స్కెడ్యూల్, సిలబస్ కవరేజ్ దగ్గర సపోజ్ నేను ఇన్ని ఇయర్స్ నేను మ్యాథ్స్ చెప్తున్నాను కాబట్టి నాకు మ్యాథ్స్లో ఫస్ట్ ఈ టాపిక్ చెప్పిన తర్వాత ఈ టాపిక్ చెప్తే బాగుంటుంది కదా. అంటే సెంట్రలైజ్డ్ ఒక కంప్లీట్ రిజిడ్ ప్యాటర్న్ ఏముండదు మీకు? లేదు. అక్కడ డైరెక్టర్కి ఏదైతే బాగా అనిపిస్తుందో, ఏదైతే సూట్ అవుతుందో స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్స్ బట్టి. ఇప్పుడు ఎగ్జామ్ కండక్షన్ కూడా యూజువల్లీ మెయిన్స్, ఎంసెట్ అని అంటారు. మేము అప్పుడప్పుడు ఐపీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేపిస్తాం. అండ్ ఐపీ ఎగ్జామ్స్ పెర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ రాయాలి, ఎంసెట్ రాయాలి, లేదా వాళ్ళు ఐపీఏ రాయాలా, ఇట్లాంటివి. సో ఇప్పుడు నా దగ్గర 3 or 4 sets ఆఫ్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. అంటే ఎట్లా సార్ 3-4? అంటే కొంతమంది మెయిన్స్ రాస్తారు, కొంతమంది ఎంసెట్ రాస్తారు, ఇంకొంతమంది సార్ ఈ పర్టికులర్ టాపిక్ నాకు మరీ బేసిక్స్ లేవు, సో నాకు ఎంసెట్ నేను మెయిన్స్ రాయాను, నాకు ఫస్ట్ రిటర్న్ ప్రాక్టీస్ కావాలి అని స్టూడెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్గా ఐపీ కండక్ట్ చేయించాను ఇవి రాయకుండా. సో ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని అట్లా డిఫరెంట్ ఏదైతే ఐడియాస్ వస్తాయో నాకు, నేను ఆ ఐడియాస్ని ఫ్రీగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాను. బట్ మోర్ ఆర్ లెస్ స్కెల్టల్ ప్యాటర్న్ ఇస్ ఆల్ ఓకే. అన్ని బ్రాంచెస్లో ఎలా జరుగుతుందో మెజారిటీ థింగ్స్ ఇక్కడ అంతే జరుగుతాయి. లిటిల్ మై టచ్ ఇస్ దట్. సో 2001 ప్రాంతంలో నేను ఒక అప్పుడు ఉండే టాప్ 1, 2, 3 కార్పొరేట్ కాలేజ్లో పనిచేశాను నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీగా. మా అప్పుడు నాకు ఎట్లుండేదంటే, నాకు ఇప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాక్టీస్ నాకు తెలియదు, అప్పుడే ఆ టైంలో అది నెంబర్ 1 నేను పనిచేసింది. నేను మ్యాథ్స్ చెప్పాలంటే రోజు ఒక లిస్ట్ వచ్చేది. అప్పుడు వాట్సాప్లో ఇవ్వలేవు కూడా, పేపర్ వచ్చేది పేపర్లో. సో ఈ రోజు క్లాస్లో ఈ ఫంక్షన్ అనే చాప్టర్లో 2, 7, 11, 14, 17, 35, 40 ఇవి మీరు చెప్పాలి. ఆ మిగతా నెంబర్లు మీకు హోంవర్క్ ఇవ్వాలి, మారకూడదు అది.
అట్లా లిస్ట్ వచ్చేది అప్పుడు. సో కంప్లీట్లీ సెంట్రలైజ్డ్. కానీ మీకేం ఆప్షన్ లేదు. సో మీరు చెప్తే నాకు కొంచెం ఆశ్చర్యం కూడా ఉంది, కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా ఐఐటియన్స్, మీకు ఐఐటీలో చూస్తే చాలామంది అనుకుంటారు ఐఐటీలోనే ఒకటే తీరు ఉంటాయి అనుకుంటారు. సో ఐఐటీ ఎంట్రన్స్ ఉంటుంది, కౌన్సిల్ ఒకటే తీరు ఉంటుంది, ఇంచుమించు ఫీ ఒకటే తీరు ఉంటుంది. కాబట్టి కానీ ఐఐటీలో అన్ని డైవర్సిఫైడ్, ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క తీరు ఉంటుంది కంప్లీట్లీ. సో అది డైరెక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, దానికి ఉండే ఫిలాసఫీని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మెనీ వేస్, కొన్ని కామన్ బ్రాంచెస్ ఉన్నప్పటికీ కూడా బ్రాంచెస్లో సపరేట్ ఉంటుంది, కరికులము, అటెండెన్స్, రూల్స్, ఎంత డైవర్సిటీ మీకు లేకపోవచ్చు కానీ సమ్ డైవర్సిటీ అయితే ఉంది. సో సెంట్రలైజ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు, కొంత ఆ డైరెక్టర్ బట్టి మీరు ప్లాన్ చేసుకునేటువంటి ఫ్రీడమ్ మీకు ఉంటుంది. అవును సార్. సో యాక్చువల్లీ ఇప్పుడు మీకు టోటల్ అంటే నా పీరియడ్స్ తర్వాత మీకు వర్క్షాప్ మాట్లాడి కొంచెం డీటెయిల్గా చెప్పండి. అంటే మామూలుగా ఇప్పుడు 6 టీచర్స్, మా 6 సెక్షన్స్ ఉన్నాయి. ఫుల్ స్ట్రెంత్ ఆపరేట్ అవుతున్నాం కాబట్టి క్లాస్కి మాకు 240 స్ట్రెంత్. సో 6 సెక్షన్స్ ఉన్నాయి, 6 టీచర్స్ ఉన్నారు. సో ఇది కూడా చిన్న చేంజ్ నేను తీసుకొచ్చింది. ఏంటంటే మామూలుగా 6 టీచర్స్ 6 సెక్షన్స్ ఉన్నప్పుడు మనం 7:30 to 1 o'clock 45 minutes క్లాస్ కానీ 50 minutes క్లాస్ కానీ 6 times ఉంటుంది అని అనుకుంటాం. సో ఇక నాకు అనిపించింది ఏంటంటే సరే స్టార్టింగ్లో పిల్లలు 50 minutes క్లాస్కి అలవాటు సింపుల్ కాబట్టి స్టార్ట్ చేద్దాం. బట్ ఒక 1.5 month అయిన తర్వాత 1 month తర్వాత ఎప్పుడైతే ఫ్యాకల్టీ రెడీ అవుతారో, ఎప్పుడైతే పిల్లలు రెడీ అవుతారో 1.5 hour క్లాసెస్ షిఫ్ట్ అయ్యాం. ఈ 1.5 hour క్లాసెస్లో ఏంటంటే ఇంటెన్షన్ టీచర్ ఎక్కువ పార్ట్ కవర్ చేయగలుగుతారు. 50 minutes సేమ్ డ్యూరేషన్ 45+45 ఉన్న క్లాస్కి స్విచ్చింగ్ మధ్యలో, లేదా సబ్జెక్ట్ ట్రాక్కి స్విచ్చింగ్ మధ్యలో, లేదా పిల్లవాడు వాష్రూమ్ వెళ్తానని, వాటర్ తాగుతానని చిన్న బ్రేక్ మూడ్ రాకుండా 45 minutes + 45 minutesలో మనకి 1.5 hour 30 hours ఎక్కువ సిలబస్ కవర్ అవుతుంది. అండ్ ఫ్లో ఒకటి వస్తుంది, టీచర్కి వచ్చే ఫ్లో కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకొకటి జేఈ ఎంసెట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం 3 గంటలు అయితే కూర్చుని రాయాలి. సో పిల్లల్లో 45 minutes కూర్చున్న తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అంటే స్టార్టింగ్లో ఓకే, బట్ ఈవెన్చువల్లీ కుదరదు. సో 1.5 hour సెషన్స్ ఇప్పటి నుంచే వాళ్ళు కాన్సన్ట్రేషన్ బోర్డ్ పైన పెట్టడం, టీచర్ వైపు చూసి టీచర్ అడిగేదంతా విని గుర్తుపెట్టుకొని ఇదంతా ఒక 1.5 hour డ్యూరేషన్ ఇప్పటి నుంచి చేస్తే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్లో 3 hours కూర్చోవడం అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు మా క్లాసులు ఎట్లా ఉన్నాయంటే 7:30 to 1 మాకు 3 క్లాసెస్ జరుగుతాయి. సో మండే ఒక టీచర్ 1 to 3 సెక్షన్స్కి వెళ్తే అదే టీచర్ నెక్స్ట్ డే 4, 5, 6 సెక్షన్స్కి వెళ్తారు. సో ఇట్లా 1.5 hour సెషన్స్ జరుగుతూ ఉన్నాయండి. అండ్ 1 సెక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత 1 hour లంచ్ బ్రేక్, 1 hour లంచ్ బ్రేక్ తర్వాత 2 నుంచి 5:30 స్టడీ అవర్స్ జరుగుతాయి. ఆ 2 నుంచి 5:30 స్టడీ అవర్స్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ డే స్టడీ అవర్స్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 3 faculties విల్ బీ అవైలబుల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో 2 daysలో 3 tracks మొత్తం కవర్ అయ్యేటట్టు, నెక్స్ట్ ఇంకో 2 daysలో ఇంకో 3 tracks మొత్తం కవర్ అయ్యేటట్టు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. సో 2 to 5:30లో ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చి మొత్తం 3 hours + 3 hours 6 hours ఉంటాయి కాబట్టి డైవర్సిఫైడ్ లెర్నింగ్. 2 hours మీరు పిల్లల యొక్క కేపబిలిటీని బట్టి కొందరికి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు, కొంత డిఫికల్ట్, కొంత అట్లా ఏమైనా ఉంటుంది. డైవర్సిఫైడ్ అంతా యూనిఫామ్ ఒకటే ఇచ్చి ఈ టైం అంటే క్లాస్లో యూనిఫామ్గా ఉంటుంది. క్లాస్లో అందరినీ బైఫ్రికేషన్ లాంటిది ఏమి ఉండకుండా, సో ఒక క్లాస్లో ఒక టాపర్ కూర్చున్నాడు అంటే ఆ టాపర్ ఎట్లా చదువుతున్నాడు, ఎట్లా ఆన్సర్ చేస్తున్నాడు అని చూసి వేరే వాళ్ళు అంత ఐడియా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ స్టూడెంట్ మీకు ఐడియా ఉంటుంది. రైట్. అండ్ కలపకుండా అన్ని కలిపి పెట్టిన దానికి కూడా రీజన్ అదే. ఇంకొక సరే చదువుదామన్న ఆస్పిరేషన్స్ ఉన్న స్టూడెంట్ ఆ టాపర్ని చూసి నేను కూడా ఇట్లా చెప్పాలి, నేను కూడా ఇట్లా చదువుకోవాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కలిపి ఒకే సెక్షన్లో నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది మధ్యలో. సో క్లాసెస్ టైంలో ఏం బైఫర్కేషన్ ఏమి ఉండదు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. స్టడీ అవర్ టైంలో ఎవరైతే ఫాస్ట్గా చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, సింపుల్ క్వశ్చన్స్ తగ్గించి మీడియం టు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలి. ఎవరైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి బేసిక్స్ కవర్ అవ్వడం కోసం సింపుల్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వాలి. సో అక్కడ అసైన్మెంట్స్ ఇచ్చే దగ్గరే ఓపెన్గా చెప్పేస్తాం పిల్లలకి, ఈ అసైన్మెంట్ ఈ క్వశ్చన్స్ దాకా చెయ్యి అంటే. ఇక్కడ ఏంటంటే పర్సనల్ అటెన్షన్ క్లాస్లో లేనిది స్టడీ అవర్లో వస్తుంది అనమాట. సో పేరున నాకు ఐడెంటిఫై ఉంటుంది. క్లాస్లో ఒక 40 మంది ఉన్నారంటే 40 మందిలో ఎవరైతే ఫాస్ట్ పేస్ చదువుతారు, ఎవరైతే కొంచెం స్లోగా చదువుతారు, ఎవరైతే కొంచెం ఇంకా అడిషనల్ సపోర్ట్ కావాలో, సో వీళ్ళకి వర్క్ ఇచ్చేస్తాం, ఈ వర్క్ మీరు చేయండి అని చెప్పేసి. ఏ అసైన్మెంట్ అయిపోయిందంటే ఏదైనా రిఫరెన్స్ బుక్ తెచ్చుకో, ఆ రిఫరెన్స్ బుక్లో క్వశ్చన్స్ చేయని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ నేను స్టూడెంట్స్కి చెప్తా, ఎవరైతే ముందు కొంచెం బాగా చదువుతున్నారో వాళ్ళకి మీరు ఇక్కడ ఇచ్చే మెటీరియల్తో పాటు అడిషనల్గా రిఫరెన్స్ బుక్ కొనుక్కోండి, ఆ రిఫరెన్స్ బుక్ ఎప్పుడు క్యారీ చేయండి. ఎప్పుడైతే మీ అసైన్మెంట్ అయిపోయిందో రిఫరెన్స్ బుక్లో ఫ్రీగా ఎనీ
క్వశ్చన్స్ యూ కెన్ పిక్ ఇట్ అప్ అండ్ స్టడీ. అండ్ వేరే స్టూడెంట్స్కి మీరు ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి, ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి అని చెప్పేసి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన సెగ్రిగేషన్, నో సెగ్రిగేషన్ అనే మోడల్ కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్కు బాగా పనిచేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్ క్లెవర్ స్టూడెంట్స్ నుంచి బాగా వాళ్ళ నుంచి వస్తుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ డౌన్ కాదు. సో చాలా చాలా పనిచేస్తుంది. కానీ దీనిలో బెస్ట్ స్టూడెంట్కి అన్యాయం జరిగే అవకాశం లేదా దానివల్ల? లేదండి. అంటే మనకి సింపుల్ సార్, ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్లో అన్ని మిక్స్ ఫ్లవర్స్ ఉంటేనే బాగుంటుంది. బాగుండడం సీట్స్ కూడా పెర్ఫార్మెన్స్ తేడా ఉంటుంది. పర్ఫార్మెన్స్లో కూడా ఎట్లా అంటే పీర్ ప్రెషర్ కొంచెం టాపర్స్కి అన్నిటికన్నా బాగా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేది పీర్ ప్రెషర్. ఓకే. ఇప్పుడు ర్యాంక్ 1 ర్యాంక్ 2 పక్క పక్కన కూర్చొని చదువుకున్నారనుకోండి, అండ్ ఇట్ కుడ్ బి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆల్సో. అట్ ద సేమ్ టైం ఆ ర్యాంక్ 2 చూసి ర్యాంక్ 1ని చూసి సరే నేను కూడా 1 తీసుకురావాలని చెప్పేసి పాజిటివ్గా ఫీల్ అయితే ఓకే. బట్ అట్లా కాకుండా జెలస్ అనో లేకపోతే వీడికి వచ్చేస్తుంది నాకు రావట్లేదు, అక్కడ వీడికి వచ్చేస్తుంది నాకు రావట్లేదు కాదు కదా. ఇట్ ఈస్ అబౌట్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. నిన్న కన్నా నేను రోజు బెటర్గా చేశానా లేదా, అది ఇంపార్టెంట్. పక్కోడు బాగా చేశాడా నేను బాగా చేశానా అన్నది సెకండరీ, అది 2 ఏళ్ల తర్వాత. సో ఈ 2 years జర్నీలో కంపారిజన్స్ నాతో ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు క్లాస్ ఎన్విరాన్మెంట్ కూడా సీరియస్గా కాకుండా నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు తక్కువ, ఈ ఇది లేకుండా మీరంటే చాలా బాగా గుర్తుంది. సీతారామ శాస్త్రి చనిపోయారు కానీ గ్రేట్ మ్యాన్, మీకు తెలుసుంటే సినిమా మహేష్ బాబు సినిమా, ఆటనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం అంట. ఇది వాడి మీద గెలవడం కాదు గేమ్ అంటే, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నీ మీద నువ్వు గెలవడం అనేది. సో సేమ్ అదే అన్నట్టు రియల్ స్పోర్ట్స్ స్పిరిట్ అది. సో అంటే ఎవరి మీద కాకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే. కొంతమంది అడుగుతుంటారు నన్ను పేరెంట్స్, సార్ మీరు 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఒక బ్రాంచ్ ఉంది కదా, కాంపిటీషన్ తెలుసు. కాంపిటీషన్ ఇది రియల్ అవసరం ఏముంది, కాంపిటీషన్ నువ్వేం తెలుసుకుంటున్నావు అంటే, రేపు పొద్దున 1,00,000 మంది ఉంటే నీ కొడుకు ర్యాంక్ 30,000 ర్యాంకు మీకు వస్తుంటే 30,000 ర్యాంక్ ఇక్కడే వచ్చింది, ఇంకా నాకు పనికిరాని చెప్పి ఇంకా పనికిరాని కూడా అయిపోతారు కదా. దానివల్ల మీకు నష్టం కదా, మీకు ఎందుకు అర్థం కావట్లేదు. చివరిలో లాస్ట్ మార్క్ టెస్ట్లో సరే అంతేనా కోసము మీకు ఎగ్జైట్మెంట్గా చివరిలో కాస్త వేసుకోవచ్చు. దానికి 300 పెడితే యాప్స్ ఉన్నాయి, బోర్డు పడితే ఆల్ టెస్టిస్ రాసేటివి పెయిడ్. సో దానికి మీకు ఎందుకు తెలియాలి అందరి గురించి, నా దేశంలో ఎంత, రాష్ట్రంలో ఎంత, నా ఏరియాలో ఎంత, అది అక్కర్లేదు. మీరు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు దాటిపోతారు. కానీ దాని గురించి అది మీరు ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు. సో మేడం యాక్చువల్లీ ఇక్కడ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ 2 ఉన్నాయన్నారు కదా. సో సేమ్ బిల్డింగ్లో. సో మీకు 2 విషయాలు. ఒకటేమో సో వాళ్ళ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, ఫుడ్, రూమ్స్, పర్ రూమ్ ఎంతమంది ఉంటారు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కండిషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయా? అదేవిధంగా మీరు స్పోర్ట్స్ అవి అంటుంటారు, మరి ఇక్కడ గ్రౌండ్ కనిపించట్లేదు, ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరంతా? మనకి గర్ల్స్ సెపరేట్ ఫ్లోర్లో ఉంటారండి, అండ్ బాయ్స్ సెపరేట్ ఫ్లోర్లో ఉంటారు. మెస్ ఏరియా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎవరి మెస్ వాళ్ళకి సంబంధం లేదు. ఎంట్రన్స్ కూడా ఎవరి వాళ్ళది? కంప్లీట్లీ సెపరేట్ ఎంట్రన్స్ అన్నది. ఓకే. అండ్ ఫుడ్ అదంతా బిల్డింగ్లో ఉన్నా కూడా కంప్లీట్ డిటాచ్మెంట్ ఉంటుంది, ఎవరికి ఎగ్జాక్ట్ కనెక్టివిటీ ఉండదు. వాళ్ళకి వార్డెన్స్ ఉంటారు, వార్డెన్స్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. అబ్బాయిలది వేరే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలది వేరే వాళ్ళు ఉంటారు. క్లాసెస్ కూడా గర్ల్స్ బాయ్స్ సెపరేట్ అండి? సెపరేట్ అండి. వీ హ్యావ్ గాట్ 2 girls sections and 4 boys sections. ఓకే, కంప్లీట్లీ సెపరేట్. కంప్లీట్లీ. ఓకే. అండ్ హాస్టల్ రూమ్స్కి వచ్చేటప్పటికి వెరీ బిగ్ రూమ్స్. ఒక రూమ్లో 6 members వరకు ఉంటారు. కంప్లీట్లీ ఏసీ. క్లాసెస్ ఏసీ, హాస్టల్ కూడా ఏసీని. అండ్ ప్రతి రూమ్కి మంచి క్రేజీ వెంటిలేషన్ అన్నది ఉంటుంది. యాజ్ ముందు ఆల్రెడీ చెప్పాము కదా, చుట్టుపక్కల 3 sides ఓపెన్ అన్నారు కదా, హైదరాబాద్లో 3 sides ఓపెన్ అనేది. అవును. సో ప్రతి రూమ్కి ఒక విండో ఉంటుంది, సో మంచి వెంటిలేషన్ అన్నది కూడా ఉంటుంది అనమాట. అండ్ మేము ఏం చేసాము అని అంటే, ఇక్కడ ప్రతి ఫ్లోర్లోని వి గేవ్ సపరేట్ రిక్రియేషన్ ఏరియా. సో ఫ్లోర్లోనే మనకి ఇండోర్ గేమ్స్ అన్నవి మేము పెట్టాము. సో ఎప్పుడైనా పిల్లలు వైబ్ క్యూబ్ ఇస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది మొత్తం డే స్కాలర్స్కి కూడా యాక్సెస్ ఉంటుంది. ఓకే. అది కాకుండా హాస్టల్లోనే వాళ్ళ ఫ్లోర్లోనే సపరేట్ రిక్రియేషన్ ఏరియా అన్నది. వైబ్ క్యూబ్ అని సిద్దిపేటలో మా ఇంటి దగ్గర క్యాంపస్ ఉంటుంది కదా, సో వైబ్ క్యూబ్ అని చూస్తే దానిలో టేబుల్ టెన్నిస్, వైబ్ క్యూబ్ అని యూనివర్స్ పర్సన్ నేను టేబుల్ టెన్నిస్ చేసి రోజు ఆడుతున్నాము. నైస్. సో అందులోనే మనకి ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. క్యారమ్స్ కానీ, చెస్ కానీ, రూబిక్స్ కానీ, పిల్లలు ఎవరైనా యోగా ఏమైనా చేసుకోవాలన్నా, ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవాలన్నా, వీ గాట్ సపరేట్ ఏరియా ఫర్ దట్ అన్న. గర్ల్స్ వేరే, బాయ్స్ వేరే, బాయ్స్ వేరే. ఎవరి ఫ్లోర్లో వాళ్ళకి. నాన్ వెజ్ వెన్స్డే నైట్ ఉంటుంది సార్, అండ్ వెన్స్డే నైట్ నాన్ వెజ్ ఉంటుంది. చికెన్ కర్రీ అండ్ పన్నీర్ ఫర్ వెజిటేరియన్స్.
సండే రోజు కూడా మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ అంతా సౌత్ ఇండియన్ యాజ్ యూజువల్ సౌత్ ఇండియన్ టైం మస్ట్. సో గ్రౌండ్ ఎక్కడ సార్? యాక్చువల్ గ్రౌండ్ ఎక్కడ? నియర్ బై గ్రౌండ్ మీకు స్పోర్ట్స్ మీట్ అట్లా అవుతుంటాయి కదా, అవును సార్. సో దగ్గరలో ఓయూకి బుక్ చేస్తాం, లేదా జిమ్ఖానా గ్రౌండ్స్ ఉన్నాయి. బుక్ చేస్తారు వాటిని. సో ఈ మరి బీబీ నగర్ వెళ్ళినట్టున్నారు కదా, 9 days. మీరు గెలవలేదు, ఎస్ఆర్ నగర్ గెలిచిందంటే కదా. ఎస్ఆర్ నగర్ ఫస్ట్ వచ్చింది మాకు. మీరు కూడా కార్డు వచ్చారా? మీరు కూడా ప్లేయర్ ఏమైనా? నేను ఫుట్బాల్ ఆడతానండి. అది చూస్తే సన్నగా స్టీఫ్ ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ మా బాయ్స్ ఫుట్బాల్ గెలిచారు కూడా. ఓకే. సో మొత్తం జూనియర్సే, మొత్తం అన్ని బ్రాంచెస్ని వి బీట్ అవుట్. అండ్ సో ఓన్లీ జూనియర్స్ ఉన్నప్పటికి కూడా. ఓకే. సో ఈ చుట్టుపక్కల సిబిఎస్ స్టూడెంట్స్ బాగా వస్తుంటారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ గేమ్స్ అలవాటు అయింది. దట్ మైట్ బి ద వన్ ఆఫ్ ద రీజన్ కదా. అథ్లెటిక్స్ అండ్ ఫుట్బాల్ గోల్డ్ మాది. మొత్తం ఉన్న స్పోర్ట్స్లో అథ్లెటిక్స్, వాలీబాల్ అట్లా కొన్ని స్పోర్ట్స్లో ఫుట్బాల్ గోల్డ్, అథ్లెటిక్స్ గోల్డ్. సో వెరీ ఫస్ట్ ఇయరే. సో 3 days జరిగినట్టుంది కదా. అవును సార్, 3 days. హ్యూజ్ ఈవెంట్ అంటే కదా. నేను వెళ్ళలేదు, నాకు ఇన్విటేషన్ ఉంటే నేను వెళ్ళలేదు. చెప్పారు అది అయిపోయినాక భరత్ సార్ ఫోన్ చేసి ఎస్ఆర్ నగర్ చూస్తే చాలా బాధ అని చెప్పాను. యాక్చువల్లీ నేను ఇన్ఫాక్ట్ మీరు బీబీ నగర్ బిర్లా మండలి వేశారు కదా, బిర్లా మండ్ బీబీ నగర్ నుంచి వచ్చాను, రాత్రి అక్కడే ఉన్నాను. వెరీ హ్యూజ్ క్యాంపస్, 60 acres. అది పెద్ద మీరు ఐఐటి లాగా బిట్స్పినర్ లాగా ఉంది. మీరు ఏదో చూస్తే గ్రీనరీ అండ్ వండర్ఫుల్. యాక్చువల్లీ దానిలో జరిగింది అంటుంది కదా. ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్ వచ్చారు. 2000 స్టూడెంట్స్. అంతమంది మేనేజ్ అయ్యారా? చాలా ఒక కాలేజ్ డైరెక్టర్ పేరు ఎందుకు అని అడిగితే గ్రౌండ్కి వెళ్తే మనం కంట్రోల్ చేయలేము, సో అందుకే మేము స్పోర్ట్స్ తీసుకెళ్ళమని అన్నాడు. లేదండి, ఇంకా మీరు కంట్రోల్ అవుతారు మీకు. పిల్లలు మాట వింటారు. అంటే క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంకా క్లాస్లో ఏదైతే మాట వింటారో, ఇంకా 4 గోడలు తీసేస్తే గ్రౌండ్ అంతే. అది కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు రిస్ట్రిక్ట్ చేసి బాగా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు వాడు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు కంట్రోల్ కాడు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీడమ్ అలవాటు చేశారు కాబట్టి ఫ్రీడమ్ హ్యాబిచ్యూట్ అయ్యాడు క్లాసులలో అక్కడ ఇక్కడ. సో దానివల్ల బయట ప్రాబ్లం, బహుశా అది రీజన్ అయ్యింది. అంటే లైక్ రెస్పాన్సిబుల్గా ఫ్రీడమ్ మెల్లమెల్లగా ఇవ్వాలి కదండి. పిల్లలకి చిన్నప్పుడు 10th వరకు కొంచెం ప్రొటెక్షన్ చేయాలి. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి సడన్ గా ఫ్రీడమ్ వచ్చి, సో ఇంటర్లో ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో లెర్నింగ్. హౌ టు యూటిలైజ్ ద ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో లెర్నింగ్. ఇది అదే మీరు అందరూ కరెక్ట్. రామేశ్వరంస్ ఒకటి చెప్తారు అన్నట్టు, ఒక మొక్కకు చిన్నగా ఉన్నప్పుడు చుట్టూ కంచె వేయాలి, ఫెన్సింగ్ వేయాలి. అది పెరిగిన తర్వాత ఫెన్సింగ్ అవసరం లేదు. అట్లనే ఆ విచ్చలవిడి ఫ్రీడము, అర్ధపర్థం లేకుండా అప్రాప్రియేట్ కాని ఫ్రీడమ్ అనేది ఆల్సో సమ్ టైమ్ డేంజరస్. అసలు ఫ్రీడమ్ ఇవ్వాల్సిన చోటు ఇవ్వకుండా కూడా అది వైలెంట్ అవుతాడు. సో అది కూడా రీజన్. సో ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో హ్యాడ్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇయరే ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు డైరెక్ట్మెంట్ పేరు ఎక్కువ మంది లేకపోయినా కూడా ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ఇయర్ బహుశా హైయెస్ట్ స్ట్రెంత్ వచ్చిన 2-3 బ్రాంచెస్లో మీది ఒకటి అయి ఉండొచ్చు. ఫుల్ కెపాసిటీ నిండిపోయింది. బట్ ఈసారి కూడా మీకు నేరేడ్మెట్ చాలా వినపడుతుంది, చాలామంది వాకిన్స్ ఉన్నాయి. సో సెకండ్ ఇయర్లో మళ్ళీ మీరు స్పోర్ట్స్ గెలవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.